దిమాగ్ పని చేసలేదురా? నవ్వుతో బ్రా, కళ్ళు కనిపిస్తలేవా? సారీ బ్రో, ఎందుకు అట్లా అరుస్తున్నావు? ఇమ్రా, నీకు అరుస్తున్నట్టు కొడుతున్నారా నేను? లేదు బ్రో, అరుస్తలేవు, సారీ. సార్ వెంకట్ మీరేనా? ఇదేనా బ్రో? అవును. చిన్న లేట్ 230 రూపీస్ సార్. చేస్తాను. తడిచినట్టు టవల్ ఇవ్వాలా బ్రో? అవసరం లేదు సార్. అయిపోయిందా? అయిపోయింది. ఓకే. ఎట్లా వచ్చినావు? సరే నువ్వు బాగా ఏంది బ్రో? బిర్యానీ ఉందా? ఎక్కడ ఉంది బ్రో బిర్యానీ? ఎన్నో పెట్టి మర్చిపోయినట్టునా? తెప్పిస్తాను, తీసుకురా. She got a great ass. The lady you've been talking dirty to. Yeah, all right. You know what? You can't kind of. Who needs to? Your ass is on the plane back to New Jersey, Jaguar. I ain't think of asses. Woman's ass. Something comes out. లేదు నెక్స్ట్ టచ్ అవుట్ ఆఫ్ మనకి ఇట్లాంటి గేమ్స్ That is ridiculous. Who is that?
వర్షం పడుతుంది, బట్టలు తడవలే. బయట వర్షమా? ఏం లేదు. అవును బ్రో, మీ రూమ్ ఏడా? రూమ్ లేదు. నీకు మాట్లాడడం రాదు కదా శివ? రూమ్ లేకుంటే ఏడు ఉంటావు మా ఉంటా ఎక్కడో అక్కడ. ఏంది రూమ్ లేకుంటే ఎక్కడ ఉంటావు? అక్కడక్కడ అంటే నా లైఫ్ వదిలే బ్రో, నీ లైఫ్ ఎట్లా నడుస్తుంది? థ్యాంక్స్ బ్రో. నాన్న, దేనికి? లైఫ్ ఎటు పోతుంది అర్థం కాని సిచ్యువేషన్లో లైఫ్లోకి వచ్చి నన్ను నీ లైఫ్ ఎట్లా నడుస్తుందని అడిగింది పోవట్లేదు బ్రో. ఏంది? ఏంటంటే ఏం చెప్పాలి బ్రో, అసలు ఈ రిలేషన్స్ నువ్వు చూసినావా? అస్సలు అర్థం కావు. నాకు 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉండే. సడన్గా 10th అయిపోయినప్పటి నుంచి వాడు వేరే కలిగి వెళ్ళిపోయి వేరే కలిగి వెళ్ళిపోయాను. కాలేజ్ చేంజ్ అయినంత మాత్రాన కనీసం ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, ఇలా ఉన్నావు అని కనీసం అట్లీస్ట్ మన కాల్ అని వేయాలి కదా. అసలు ఫ్రెండ్షిప్కి వాల్యూ ఉందా బ్రో? సరే అది అయిపోయింది. తర్వాత నేను ఇంటర్ వేరే కాలేజ్కి వెళ్ళాను. ఇంటర్ కాలేజ్కి వెళ్ళిపోయాక ఒక అమ్మాయి పరిచయం అయింది. అసలు ఆ ఏజ్లో లవ్ అనేది చెప్పాలో తెలియదు, లేకుంటే ఏమని చెప్పాలో తెలియదు. మాది ఇంటర్ అయిపోయింది. డిగ్రీ తను వేరే కాలేజ్ వెళ్ళిపోయింది. నాకు బీటెక్లో సీట్ రాకుండా సరే కానీ మేనేజ్మెంట్ కోటాలో ఇంట్లో ఏదో చెప్పి ఒప్పించి నేను అదే కాలేజ్లో జాయిన్ అయ్యాను. కాలేజ్లో జాయిన్ అయినాక 4 years కానీ ప్రపంచం అనుకుంది. తర్వాత ఏమైందో తెలియదు. నా ప్రపంచం నువ్వు కాదు, నాకు వేరే ప్రపంచం ఉందని చెప్పి వెళ్ళిపోయింది. ఇంకేమన్నది? దాని నుంచి అసలు ఏమన్నా తెలుసా బ్రో? ఏమన్నది బ్రో? ఇవో వెంకట్ అని చిన్న స్మైల్ ఇచ్చి మనం లైఫ్లో పీస్ఫుల్గా బతకాలంటే ఈ డిగ్రీ చేసి 20,000-30,000 తోటి లైఫ్ లాంగ్ మనం పీస్ఫుల్గా ఉండలేము అని మెల్లగా జరుగుతుంది బ్రో. తప్పలేదు, కానీ నేను చాలా చేస్తా రియలైజ్ అయింది తెలుసా, దాని పర్పస్ కూడా కట్టాను. లైఫ్ అంటే 20,000-30,000 కాదు కదా బ్రో. అవును 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 లైఫ్ బ్రో, లైఫ్. లైఫ్లో మనిషికి ఏదున్నా ఏది లేకున్నా చెప్పుకోవడానికి మనకంటూ ఒకరు ఉండాలి బ్రో. అది పేరెంట్సే కావచ్చు, లేకుంటే ఫ్రెండే కావచ్చు, లవరే కావచ్చు. మనకంటూ ఒక్క అమ్మాయి, ఒక్క ఫ్రెండు. అసలు మనిషికి ప్రాబ్లం ఏం తెలుసా బ్రో? అత్యంత అవసరం ఉన్నా, ఎన్ని బాధలు ఉన్నా చెప్పుకోవడానికి నాకంటూ ఒకడు ఉన్నాడు. మనసులోని బాధ అది పంచుకోవడానికి మనతో ఒకడు ఉన్నాడని ఒక ఫీలింగు, ఆ సగం బాధ కూడా కొడుతుంది నాకు. ఈ జీవితంలో ఏం చేస్తున్నాడు అర్థమవుతలేదు, ఎందుకు అర్థమవుతలేదు. 15 సంవత్సరాలు కష్టపడి చదివి ఇవన్నీ చేసి 25,000 కోసం అంటే కాలకడ పడుతున్నా. ఎందుకు తెలియదు. లైఫ్ కోసం, పేరెంట్స్ కోసం, సమాజం కోసం, మరి నా కోసం, నా బాధ పంచుకోవడానికి ఒక్కరు లేరు. అందుకే ఇప్పుడు అట్లీస్ట్ ఇన్ని సంవత్సరాల తర్వాత నా మనసులోని బాధ చెప్పుకోవడానికి ఒక్కరని ఉన్నారు. మీరున్నారు బ్రో.